మనం ఎప్పుడైనా ఎవరికైనా మనస్ఫూర్తిగా ఎదుటివారి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా కనీసం ఒక ముద్దైనా పెట్టామా? ఇంటికి బెగ్గర్స్ వస్తే ఏం లేదని పంపించేస్తాం. రోడ్డు మీద అన్నం పెట్టమ్మా అని అడిగినా సరే ఎవరు దేకను కూడా దేకరు. మాకే లేదు తినడానికి, ఇంకా వాళ్ళకేం పెడతాం అని అనుకుంటాం. కానీ ఉన్న దాంట్లో ఒక ముద్ద పెడితే చాలమ్మా, కడుపు నిండిపోయింది అని ఆశీర్వదిస్తారు ఈ జనాలు. కులాలు మతాలు లేకుండా అన్నదానం చేసిన ఈ డొక్కా సీతమ్మ గారి గురించి మీకేమైనా తెలుసా? తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగాను అన్నపూర్ణగాను ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కళా డెల్టా ప్రాంతంలోని డెల్టా గన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఎల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచూ వచ్చే వరద కారణంగాను, అతివృష్టి అనావృష్టిల కారణంగాను పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకుంటూ వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహా ఇల్లాలు. అన్నమో రామచంద్ర అన్న వారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు. ఈమె చదువు సంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానం చేసి విశ్వ మానవతకు అద్దం పట్టిన మహిళామణి. భారతీయ సాంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా అతిథి దేవోభవ అన్న పదానికి ఉదాహరణంగా నిలిచిన వ్యక్తి ఆమె. నేను నా ప్రతి పుట్టినరోజుకి కనీసం 10 మందికి అన్నం పెడతాను. ఆ రోజు మిస్ అయినా సరే సంవత్సరంలో ఒక్కసారి అయినా సరే పెడతాను. ఎందుకో తెలుసా? అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పది. ఆకలి విలువ తెలుసు కాబట్టి చెప్తున్నా. మీరు కూడా ఒక్కరికైనా కడుపు నిండా అన్నం పెట్టండి చాలు. ఏమంటారు?